పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలు. ఇతరులతో పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలను తీర్చుకోవడానికి ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారసపడుతూ ఉంటారు. ఆ ఇచ్చి పుచ్చుకునే రుణాలు తీరగానే దూరం అవ్వడము, మరణించడము జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలగదు. ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయి అంటే, మనం పూర్వజన్మలో ఒకరి నుంచి ఉచితంగా దానం కానీ, వస్తువులు కానీ తీసుకున్న, లేదా ఉచితంగా సేవ చేయించుకున్న ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మనం సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారిగాను తారసపడతారు. ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు. మనం చేసిన ఉపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిగా ఎదురవుతారు. మనం చేసిన అపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులుగానో ఎదురవుతారు. పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలు. ఉదాహరణకు ఒక జరిగిన కథ. కొల్లూరులోని మూకాంబిక తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం నుంచి రాత్రి 10 గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి 10,000కు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ చివరికి తిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో 2 కొడుకులను MBBS చదివించాడు. ఒకసారి మూకాంబిక తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను 2 వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తున్నా తాను బాధపడుతూ వాళ్ళను చదివిస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకున్నాడు. మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న రుణాలు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ. ఒకసారి మహర్షి బస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి, ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. ఈ పిల్లలంతా వారి గత జన్మల ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మల ఆహారం కోసం పరితపిస్తున్నారని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఏడారిలో పుడతారు. ఏ వనరును దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి. ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు అందరికి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారు అనుమతి తీసుకొని వెళ్తుంటే ఆయన వెనక్కి పిలిచి, నీ చేతి సంచి ఏది అని అడిగితే పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు, నువ్వు మోయగలిగి ఉండి ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచిని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు. అలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞతగానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో స్వీకరించినవన్నీ కర్మబంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ళ నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, పెట్టే లాంటివి మోయించడం, పక్క వాళ్ళ షాప్కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మబంధాలు అవుతాయి అని తెలియక మన జీవిత కాలంలో చేసే ఇలాంటి వేల కొద్ది కర్మబంధాల్లో చిక్కుపోతూ 6 అడుగుల తాజుపాము విషం ఎంత ప్రమాదకరమో అలాగే అంగుళం తాజుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.